హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరూ ఎట్లా దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాముల్లా. అవ్వక ఏమాయే వీడియోలు చేద్దామంటే ఇక టైంకి వస్తూనే లేవు, చేస్తూనే లేవు. ఎట్లయింది? ఆరోగ్యం అంతా మంచిగానే ఉందా? ఇప్పుడు మంచిగా అయ్యింది. ఇక రోజు వీడియోలు పెట్టాలి, చాలా రోజులు అవుతుంది, పానం చూస్తుంది. నేను రాకుండా అయినా నువ్వు పెట్టకుండా అవుతుంది. ఇక గట్లనే ఇబ్బంది అయిపోయే. ఇంక ఇప్పుడు మంచిగానే కోలుకున్నా. ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా పెడదాము. ఇంకా మన సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ బాగా ఎదురు చూస్తుండొచ్చు. ఇక వీడియోలు మాత్రం ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా పెట్టవలసిందే. రోజుకి ఒక్కటన్నా మంచిగా చేసి పెట్టాలి. ఇక మన వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని నాకైతే చాలానే ఉంది. ఇక నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావో ఏమో చూడాలి. ఇక అవ్వక్క నేను కూడా గది అనుకున్నా, ఈ మళ్ళకి ఎప్పుడు వస్తుంది, ఇంకెప్పుడు మంచిగా అవుతుందో ఏమో. పానం చూస్తున్నాను బట్టి ఇక పానం మంచిగా అయితే ఏమంటుందో చూడాలి అని నేను కూడా ఎదురు చూస్తున్నాక ఇంకా ఇప్పటి నుంచి అయితే పెడదాము. ఇక మన సబ్స్క్రైబర్లు అయితే ఇక కొత్తవి కూడా కావాలి అని అన్నట్టుగా అంటున్నారు. ఇంకా అవి కూడా మనము ప్రయత్నిద్దాము దోస్తులు. ఇప్పటి నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి దోస్తులు. మంచిగా చేస్తాము. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురానికి ప్రయత్నిస్తూనే ఉంటాము. ఇక కొందరు అయితే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని చాలా ఆశతో ఉన్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గిట్లనే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురానికే మీరు అన్నట్టు మేము ప్రయత్నిస్తాము. ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 96. ఇక లేట్ చేయకుండా దబ్బా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక పొలం దిక్కు పోయి పనులన్నీ చేసుకొని రావాలి. ఇక మొత్తము దున్నిచ్చి ఏదన్నా ఒకటి వేయాలి పొలము. ఇక లేదంటే అట్లే పాడు పెడితే ఏం రూపాయి కూడా వస్తలేదు. ఇక ఆయనేమో గట్లాయే, ఇక నేనే చూసుకోవాలి అన్ని పనులు. ఇక అదేమో ఒకటే పిలువబట్టే ఇంటికి వచ్చి వాయే రమ్మని చెప్పబట్టే ఏం చేతబ్బా పోయి ఫస్ట్ ఈ పొలం కాడికి పోయి పని ఏదో చూసుకొని పోదాం కానీ పటు. ఇక అరే అనిత వచ్చింది ఇక్కడ దిక్కు. ఎడుకో పోతున్నట్టుంది, పలకరిద్దాం. వాయబ్బా నిన్న ఇంటికి పోతేనే ఎట్లంట్లనో మాట్లాడింది, జరసేపటికి కూల్ చేసినా కానీ మళ్ళీ ఇప్పుడు పోతే ఇక మంచిగానే ఉంటుంది. ఎవ్వరు లేరు చుట్టుపక్కల కూడా. పొయ్యి అయితే పలకరిస్తా, ఇక్కడిక్కడ పోతుంది. ఒకసారి అయితే కనుక్కోవాలి. అనిత అనిత ఎవరు నన్ను విలువబట్టే? ఏందా అది, నువ్వు ఇక్కడ ఉన్నావు? గదే నేను ఇంతకు ముందుకి ఇక్కడనే పక్కన ఇక పొలం కొన్నా. ఇక మధ్య నువ్వు మాట్లాడకపోతివి కదా గదే టైంలో. ఇక ఎట్లనే చేసి ఎట్లా నిన్ను నా దగ్గరికి పనికి రప్పించుకోవాలా అర్థం కాక నేను ఇక్కడ పొలం కొన్నా. ఇక ఇట్లయినా సరే పొలం కొంటే ఇక్కడ పనులు వస్తారు కదా, వాళ్ళతో పాటు నువ్వు కూడా వస్తావు కూలికి అని చెప్పేసి అనుకున్నా. ఎట్లయినా సరే నీతో మాటలు కలపాలా అన్న ఆలోచనతోటి కొన్నుంటి. ఇక ఎట్లాగో నీతోటి జర ఎట్లాగో ముందే మాటలు కలిసినాయి, మస్తు హ్యాపీగా ఉంది. అది ఎన్నో కాదు, మీ పొలం పక్కనే నేను కొన్నా. ఇక మంచిగా 2 పొలాలు ఒకటే దగ్గర ఉంటవి. ఇక మా దాంట్లోకి మీరు వస్తుంటారు పోతుంటారు పనికి. ఇక మంచిగా ఉంటుంది, పక్కనే ఉంటాయి కదా. మరి ఏంటి అది ఇంతవరకు ఒక్కసారి కూడా చెప్పలేదు నాకు ఇక్కడ కొన్నా అని చెప్పి. ఏడా నువ్వు వారం 10 రోజులు కనిపించనే కానీ పోతివి మీ తమ్మినోళ్ళ ఇంటికంట పోయినవు. ఇక గాలికి అనుకుంటుంటే తెలిసింది. ఇక నేను ఎవరిని అడుగుతా చెప్పు. ఇక ఫోన్ అని ఏదామంటే ఓసారి కలవదు, ఓసారి ఎత్తకపోతివి. ఇక నా మీద కోపం మీద ఉంది. ఇంక ఇప్పుడు ఏం చెప్తాం తీ అని చెప్పేసి నేను చెప్పలేదు. ఇక కనీసము వచ్చినాక నన్ను మాట్లాడుతుందేమో అంటే మొహం కూడా చూడపోతే ఇంటికి వస్తే తర్వాత అట్లా ఇట్లా చేసి నేనే తిప్పల పడి నిన్ను ఒప్పించుకుంటే. ఇక నిన్ననే కదా నువ్వు మాట్లాడింది, అందుకే ఇక ఇప్పుడు సమయం వచ్చింది చెప్తున్నాను. ఇక ఈ విషయం గురించే మాట్లాడాలి అని అడిగితే రారా అంటే రాకపోతేవి. ఇక నీ పని కోసం నువ్వు ఇక్కడ వచ్చినట్టున్నావు. ఏమైంది అనితకి? ఏం ఆలోచిస్తున్నా? అది అయినా సరే నా మనసులో మాట నీకు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఉన్న పరిస్థితులు అస్సలు బాగలేవు. ఇక ఎవరికి ఏం చెప్పుకుందు, అందుకని చెప్పేసి నేను ఏమీ తెలియనట్టుగా నీ మీద ప్రేమ ఉన్నా లేనట్టుగానే ఉండిపోతున్నాను. ఇక అస్సలు బాగోదు కదా ఎవరికైనా ఈ విషయం తెలిస్తే. అందుకనేసి నేను చెప్పలేకపోతున్నాను. చాలా కఠినంగా నీతో మాట్లాడుతున్నాను. నిన్ను నా దగ్గరికి రాణిస్తలేను, నేను మాట్లాడదనిస్తలేను, ఎన్నో చేస్తున్నా. కానీ నీ మీద ప్రేమ లేక కాదు, నాకు కూడా ఉంది. కానీ ఏం చేస్తాం చెప్పు. హలో మేడం, ఏమైంది? ఏం లేదు, అది ఏదో గుర్తొచ్చింది. ఇప్పటికే చాలా మందికి నీ మీద నా మీద డౌట్ ఉంది. ఇంకా అది నిజం అయితే ఇంకా కష్టమే. ఇక అదే ఆలోచిస్తున్నా నేను. మరి పొలంలో పనికి వస్తే అందరిని పిలిచినట్టు నన్ను పిలుస్తావు, వస్తా. కానీ నువ్వు నాతో మాట్లాడనికే ఎక్కువ ట్రై చేయొద్దు. మనం ఏమున్నా ఇంటికి వచ్చినాకనే ఫోన్లలో మాట్లాడుకుందాం. కానీ ఆడ మాట్లాడినావు అనుకో, ఒకవేళ నువ్వు పనికి పిలిచినప్పుడు ఇక వాళ్ళందరూ మంచిగా ఫిక్స్ అయిపోతారు, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉంది అని చెప్పేసి. గట్లాంటివి ఏం చెయ్యకు, అది అస్సలు బాగోదు మళ్ళా.
అబ్బాయి ఏంది అమ్మా ఎప్పుడు నీతో మాట్లాడదామన్నా ఏదో ఒక దానికోసం భయపడుతూనే ఉంటావు. నీ సంతోషం కోసం కూడా ఆలోచించు ఒక్కోసారి. ఏంది అసలు ఎప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకుంటావా? నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. ఊరికే ఒకరి గురించి ఎందుకు ఆలోచిస్తావో చెప్పు అనిత. లేదు అది మనకు మనసుకి ఏదనిపిస్తే అది చెయ్యొద్దు. కొన్ని విషయాలలో కొంచెము ఆలోచించే ఉండాలి. బాగోదు అలా చేయడం వల్ల. సరే కానీ మరి మా పొలం చూసినావా లోపలికి పోయి? ఇక నేను ఎప్పుడు చూస్తే ఇక చూసిన వాళ్ళు ఏమని అనుకుంటారేమో మళ్ళీ మీ పొలంలోకి పోతే అని చెప్పేసి ఇంకెప్పుడు పోలేదు. ఇక నువ్వు ఇట్లాగో వచ్చినావు కదా ఇప్పుడు పోదాం పా, ఎవరు లేరు కూడా. సరే నడువు చూపిస్తాం అది కూడా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనిత, నువ్వు నాతో ఇంత మంచిగా మళ్ళీ మంచి ఫ్రెండ్షిప్ నాతో చేస్తావని అస్సలు అనుకోలేదు. నన్ను ఎంత అవాయిడ్ చేస్తావో అనుకున్నా కానీ థ్యాంక్ యూ సో మచ్ అనిత. అబ్బా ఫ్రెండ్స్ మధ్యలో ఇలాంటివి థ్యాంక్స్లు ఉండొద్దని నీకు ఎన్నోసార్లు చెప్పినా. అది కోపంలో ఎన్నన్నీ అవుతుంటవి కానీ అవన్నీ పట్టించుకోవద్దు. అదే నువ్వు చేసింది ఇప్పుడు. అబ్బా చాలు అనిత, ఇంత మంచిగా అర్థం చేసుకున్నావు. ఇంకేం కావాలి నాకు చెప్పు. ఏమైంది స్వాతి గంత మెల్లగా రాబడితివి? గా ముసలిది నయ్యం కదా నీకంటే దెబ్బదబ్బురికి వస్తుంది. గా ముసలిది అంటే ఏదో శాత కాదు అనుకోవచ్చు. వయసు పిల్లవి అయ్యుండి దెబ్బదెబ్బ నడవవేంద్రా నువ్వు? ఈ కాలం పిల్లలు భలే నాజుకు నడుస్తారే. ఏం చేస్తాం చెప్పు. ఇక మరి గింతగానం నాజుకైతే చాలా కష్టము. ఎట్లనా ఏమో పిల్లలు. ఊకో మళ్ళాగా ఏమంటున్నావు నువ్వు? నాతో ఏదైతే చెప్పు. మీ సరిగా నడవాలంటే మీరు తిన్న తిండి ఎక్కడా, నేను తిన్న తిండి ఎక్కడా? ఇక గా తిండి నేను తిన్నుంటే మీకంటే ఇంకెక్కువనే ఉరికేదాన్ని ఏమో మరి. అంటే ఏమంటున్నావు స్వాతి? మేము ఎక్కువ తింటామంటున్నావా ఏంది? అట్లా కాదు మల్లవ్వ, మీరు అప్పటి తిన్న తిండి మంచి గట్టి తిండి, మేము ఇప్పుడు తినేది ఏంది ఉట్టి సప్పుకుడు. గదైతే నిజమే పాటు. వాయివో పిల్లలారా జరాగుర్రే. ఏమే మల్లవ్వ గట్లా అవుతుంది? ఏమైంది మల్లవ్వ మళ్ళా గట్ల ఆగబడితివి? మమ్మల్ని ఎందుకు ఆగమంటున్నావు? గక్కడ చూడు రే. అవ్వు కదా మల్లవ్వ. వాయమ్మో అనిత అది గాడంగా పోతుర్రు. గందుకే ఆగవన్న పిల్ల. దీనికేమొచ్చింది అనితకి? గట్ల చేయబట్టే గాపిలగా నెంబడి పోబట్టే. వావ్వా చూడే సరిగ్గా చూడు అనిత. గా పిల్లగాడు ఆది లేడు. ఆ పిల్లగాడు బాగా అక్కడ పోతురు పొలం దిక్కు. ఇగో నేను ఒకటి చెప్తా వినుర్రి మీరు. ఇక వాళ్ళని మనము ఫాలో అయిదాము. ఏడాక పోతుర్రో ఏడ కూసుంటారో ఏం మాట్లాడుకుంటారో విందాము. చప్పుడు కాకుండా కొంచెం దూరం పోయినాక మనం పోదాం. కానీ మీరు ఇక్కడనే ఆగుతారా మరి వస్తారా మెల్లమెల్లగా? ఓ పిల్ల నాకేడ శాతనైతదే తల్లి. నేను పోయి పొలం కడ కూసుంటా. మీరు ఆ లేడుకొత్తురా పోయి చూసి రాండి మరి. సరేనే అవ్వా పో మరి పొలం కాడికి పోయి. ఇక కళ్ళు అప్పటిదాకా మేమిద్దరం వస్తాం. కానీ మెల్ల పోతాం స్వాతి నేను. ఏమంటావు స్వాతి? వస్తావా? నేను ఒక్కదాన్ని పోయిరానా? వస్తా వస్తా. ఓ పెద్ద పెద్ద పొడంగి మాటలు మాట్లాడుతుంది అనిత. చూస్తా ఏం చేస్తుందో మరి. ఓ స్వాతి దెబ్బతవ రావే. వాళ్ళు పోతుర్రు దబ్బునరా. మెల్లగా ఓ చెట్టు చాటు పోయి ఇందాము ఏం మాట్లాడుకుంటారో ఏమో. పాపా మళ్ళా పాతుందన్నాడు. ఎట్లుంది అనిత నేను తీసుకున్న పొలము? వావ్ చాలా బాగుంది. అది ఎంత మంచి పొలం కొన్నావు నువ్వు. అసలు మంచిగా అంటే మంచిగా ఉంది. ఇంతగానము కొని పెట్టుకుంటున్నావు. ఏం చేస్తావు? పెళ్లి చేసుకో అంటే పెళ్లి చేసుకోవు. ఎవరి కోసం ఈ ఆస్తులన్నీ చెప్పు. నువ్వు చేసుకుంటావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అది అంతా నీకే అవుతుంది. ఈ ఊరుకో అది. నువ్వైతే బాగా మాటలు బాగా నేర్చినావు ఈ మధ్య నువ్వు. జస్ట్ ఫన్ అబ్బా, ఏమంత ఫీల్ అవ్వకు. ఉట్టిగా అన్నంలే. పర్లేదులే అది. ఇప్పటి నుంచి నేను అట్లా ఏం అనుకోను. నేను మిస్అండర్స్టాండింగ్ అస్సలు చేసుకోను. నువ్వు ఏమన్నా నేను అట్లాంటివి ఏం అనుకోనులే. దోస్తుల మధ్య ఇలాంటి సరదా మాటలు కామనే కదా. అబ్బా నువ్వు ఇంత మంచిగా అర్థం చేసుకుంటావు అస్సలు అనుకోలేదు అనిత. థ్యాంక్ యూ సో మచ్ అనిత. థ్యాంక్ యూ బంగారం. ఓ మళ్ళావా ఏం చేస్తుర్రే వాళ్ళు? గంట దగ్గర నిలబడ్డారు. వాయమ్మ ఆయన అని ఎంత మంచిగా మాట్లాడుకుంటూ చూసినావా సరదాగా? అవ్వు కదా ఆగి అనితకి ఏమొచ్చింది? గిట్లా తయారయ్యింది. మొగంకి పానమే బాగలేదు. మంచిగా ఉండాలి పిల్ల. వాడు ఎట్లా ఆగమే అయిపోయింది అనేసి ఇంకా గిట్లా పట్టుకున్నట్టుంది గీని. ఏమైంది అది మరి ఇంత దగ్గరికి వచ్చి నిలబడ్డా? అబ్బా ఏం లేదులే. సరే కానీ కొద్దిసేపు కూర్చున్నావా? మంచిగా ఉంది ఇక్కడ వెదర్. లేదు అది నాకు చాలా పనులు ఉన్నవి. ఇప్పుడైతే కాదు కానీ ఇంకెప్పుడైనా కూర్చొని మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు నేనైతే వెళ్తాం ఆ పొలం దానికి. అయ్యో అది చెయ్యి వదులు. అబ్బా నేను నీ ఫ్రెండ్నే కదా, చెయ్యి పట్టుకుంటే ఏమైతుంది చెప్పు? పట్టుకోవద్దా? వద్దు అది వదులు. ఎవరైనా చూస్తే బాగోదు. ఇక్కడ ఎవరు లేరబ్బా, ఎందుకు అంత అదైపోతున్నావు చెప్పు? నువ్వు నేనే కదా ఉన్నాము. అయినా సరే అది ఇద్దరు వయసులో ఉన్నవాళ్ళు ఇలా ఊరికే చెయ్యి పట్టుకొని మాట్లాడడం అలాంటివి చేయకూడదు. అస్సలు బాగోదు.
నాకు తెలుసా అనిత, నేనంటే నీకు ఇష్టమని నాకు ఎప్పటి నుంచో తెలుసు. కాకపోతే నువ్వు బయట పడతలేవు, నేను బయట పడుతున్నా అంతే. వద్దంటే వినొచ్చు కదా అది. సరేలే వెళ్ళు. ఇంకా కొద్దిసేపు నేను ఇక్కడే ఉంటే కమిట్ అయ్యేటట్టున్నా, నేనే ఒప్పేసుకునేటట్టున్నా ఈయన లవ్ని. ఇక నేను కూడా అదే విషయం చెప్పిందే అనుకో, ఇంక ఏం లేదు. ఇక మా ఇద్దరి మధ్యలో ఉన్నది ఇక నిజమైపోతే ఇంక అందరు ఏడ్చి ఇదైపోతారు. ఏమొచ్చింది దీనికి ఇట్లా చేస్తుంది అనుకుంటారు. నా జీవితం ఏదో మంచిగా అవుతుందని అనుకునేటోళ్ళు లేనే లేరు. అమ్మో, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? నా భర్త నా పిల్లలు ఉన్నాగా అస్సలు ఈయనతోటి మాట్లాడితే ఏదో ఒకటి ఇలాగే ఆలోచనలు వస్తున్నాయి. సుజాత, ఒంట్లో ఎట్లుంది నీకు? అండి పర్లేదు, బాగానే ఉంది, కానీ కొంచెం నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయండి, అందుకే ఇలా ఒరిగిన, నిద్ర ఏం పోలేదు. ఇంతకీ అమ్మ ఎక్కడ పోయింది? ఏమో అండి తెలీదు. ఇక పనులందరికీ చెప్పి తేలుకొని పోతా ఆడికి అని అన్నది. మరి ఆడికి వెళ్ళిందేమో పొలం కాడికి. అయ్యో, ఏంది అమ్మ ఇట్లా చేస్తుంది? నువ్వు ఉట్టి మనిషి కూడా కాదు, నిన్ను ఇట్లెట్లా వదిలేసిపోయింది? పర్లేదులేండి. వంటకిట్లా చేసిందా లేక నువ్వే చేసినావా? లేదండి, నేనే చేసిన. అత్తమ్మకి వీలు కాదు కదా అంత పని చేయాలంటే, అందుకే అన్నీ నేనే చేసిన. అంట్లు దోమిన, వంట చేసిన, అత్తమ్మకు చాయ్ పెట్టించిన, తాగింది పోయింది. ఇక బట్టలు ఇట్లా ఉన్నాయండి, ఇప్పుడు చెయ్యాలి పనంతా. అదే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించేసరికి నేనే వచ్చి కొద్దిసేపు పడుకుందామని పడుకున్నా. ఏంటి సుజాత, నీకు డాక్టర్ మరీ చెప్పిండు రెస్ట్ మంచిగా తీసుకోవాలి అని చెప్పేసి, ఎక్కువ స్ట్రెస్ తీసుకునే పనులు అస్సలు చేయొద్దు అని చెప్పాడు. అయినా నువ్వు అట్లా ఊరికే నువ్వు పని చేసుకుంటూ కూర్చుంటావు. అమ్మకి చెప్పాలి కదా, అమ్మ చేస్తుంది కదా. ఇవన్నీ నువ్వు చెప్పకుండా ఉంటే ఆమెకి ఎట్లా తెలుస్తుంది? అయినా మా అమ్మ నేను అట్లా వదిలిపెట్టి ఎట్లా వెళ్ళింది? ఎవరైనా పనులు వెళ్ళి చేసుకుంటారు కదా, పని వెళ్ళకుండా నీ దగ్గర ఉండమని చెప్పినా కదా నేను. అయినా వినకుండా ఎట్లా వెళ్ళిపోయింది అసలు? ఇంట్లో అన్ని పనులు నువ్వే చేస్తున్నావు, ఇంకా ఇట్లా ఉన్నావని తెలుసు అమ్మకి. నువ్వు చెప్పాలి కదా అమ్మకి. పర్లేదండి, నేను చేసుకుంటాను. ఏంటి సుజాత, నువ్వు మరీ ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వు చాలా రెస్ట్ తీసుకొని నా అమ్మకి చెప్తాను కానీ ఫోన్ చేస్తావు. హలో అమ్మా, ఏడునో? ఏంటమ్మా, నీకు తెలుసు తను ఉత్తమ మనిషి కాదు అని చెప్పి నువ్వు అట్టేట్లా అసలు తను ఒంటరిగా వదిలేసిపోతావు? ఇంట్లో ఎవరున్నారు? నువ్వు నేను తప్ప. నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను, నువ్వన్నా ఇంట్లో ఉండి చూసుకోవాలి కదా పని. ఎవరైనా పనులు చూసుకుంటారు కానీ, కూలీలు ఉన్నారు కదా అందరు చూసుకుంటారు కానీ, నువ్వెందుకు పోతున్నావు? ఈమెను ఒక్కమని వదిలేసి అట్లా ఎట్లా పోతావు చెప్పమ్మా? అయ్యో, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ ఆమె వచ్చి నా మీదనే మొత్తుకుంటుంది. నేను మంచిగా ఉన్నా, అంత నీరసం ఏం లేదని చెప్తుంటే కూడా వినకుండా అత్తమ్మకి ఫోన్ చేసిండు. ఇప్పుడు ఆమె వచ్చి ఎంత మొత్తుకుంటుందో ఏమో నా మీద. ఏందమ్మా నీకే అర్థం కావాలి, అది ఉత్తమ మనిషి కాదు, దాన్ని అట్లా వదిలేసిపోతున్నావు. ఇంట్లో వంట పని, గిన్నెలు దోముడు అవన్నీ కూడా దానికే పెడుతున్నావు. అవే నువ్వు చేసుకోవచ్చు కదమ్మా. దానికి కొంచెం మంచిగా రెస్ట్ ఇయ్యమ్మా. అరే ఇప్పుడు కూడా మంచిగా వెళ్ళిపోయినావు, కళ్ళు తిరుగుతున్నాయి అని ఇట్లా ఒరిగింది ఆమె పని చేసుకొని వచ్చి మళ్ళీ ఏం తింటుందో ఏం తింటలేదో టైంకి ఇంత ఇవ్వాలి అని చెప్పేసి. లేదా అమ్మా, నువ్వు పనికి వెళ్ళిపోతే మరి ఈడెవరు ఉంటారు? ఎవరు చేస్తారు మీ కోడలికి? ఏం మాట్లాడుతున్నా బిడ్డ? ఏం చేయాలా? వాళ్ళ అమ్మని పిలిపించుకోరాదురా? ఇక మరి కూలీలు అందరూ నేను లేని ఎట్లా పోతారు పొలం కాడికి? నేను లేసరికి కోడలామె లేచి అన్ని పనులు చేసుకుంది. నేనేమైనా చెప్పి చేపిస్తున్నా అని బిడ్డ గట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఏమమ్మా నీకు తెలవాలి? ఇగో అది పానము మంచిగా లేదు, దానికి జర నీరసంగా ఉంది, పండుకుంది వచ్చి. నేను డ్యూటీకి పోదామనేసరికి నువ్వు ఇంట్లో లేవు. ఇప్పుడు ఆమెను ఒక్కమ్మని వదిలేసి నేను ఎట్లా పోతా చెప్పు? అమ్మో, ఒక్కటే ముత్తుకోబడితేవేంద్రా ఫోన్ చేసి వస్తున్నది. ఇక అలా బొమ్మంట కూలికి కానీ నేను వస్తున్న పాటు